కూడా ముందుగా ఒక్కొక్కరిని వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తాం. ముందుగా టీమ్ నుంచి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీరామ్ ప్రశాంత్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీరామ్ ప్రశాంత్ గారు. అండ్ అలానే ప్రొడక్షన్ సూపర్వైజర్ మధుసూదన్ రెడ్డి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. Here we welcome production supervisor Madhusudan Reddy garu to join the stage, please. And now let me invite choreographer Prashant garu on stage, please. Here we welcome choreographer Prashant garu. And now let me invite our DOP Shrikant Arpula garu on stage, please. Shrikant Arpula garni gatiga chapalto vedik meediki aahvanam palikestunna. జై శ్రీకాంతన్న. అసలు మామూలుగా లేదు విజువల్స్, చాలా పెద్ద సినిమా ఫీలింగ్ కలిగింది మాకు. And now let me invite music director Charan Arjun garu on stage, please. ఆ ఎమోషనల్ బ్యాక్డ్రాప్స్ లవ్ స్టోరీలో, అసలు ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీలో అద్భుతంగా మ్యూజిక్ అందించినటువంటి చరణ్ అర్జున్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite Telugu C5 original content head and vice president Deshraj Sai Teja garni గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite producer Sriram Shrikant garu to please join the stage. Sriram Shrikant garni వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. And now let me invite our producer Madhura Sridhar garni గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. మధురా ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఒక దొరసాని, ఏబిసిడి, ఇట్స్ మై లవ్ స్టోరీ ఇలా ఎన్నో మంచి మంచి సినిమాల్ని అందించి ఇప్పుడు మోతవరి లవ్ స్టోరీ అంటూ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. And now let me invite Balaraju garu from the team of Motavari Love Story, Praveen Koshini garu and Ratnakar garu, Padma Nimmagoti garu, Viva Reddy garu, Nisar garu, Ravichandra garu, Raja Reddy garu వీళ్ళందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి ఫోటో ఆప్ కోసం. And now let me invite our beautiful Anita. Anita ఎక్కడున్నావు అనిత? గట్టిగా ఒక్కసారి క్లాప్స్ కొట్టాలి. అనిత నచ్చిందా లేదా మీ అందరికి? బాగుందన్నా, చెప్పండి అన్నా, ఏంటన్నా? Here we welcome our Varshini on stage, please. Now let me invite RS Nanda Aga Narsingh Yadav. RS Nanda గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite our Anil Gila Parshi. And now let me invite our chief guest today, Kandakatla Sidhu garni గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. From empowering unemployed youth by organizing job fairs to supporting countless initiatives silently behind the scenes, his work speaks louder than words and honesty. Here we welcome our one and only Sidhu garu on stage, please. ఇవాళ స్పెషల్ గా ఈ మై విలేజ్ షో బాయ్స్ కోసం రావడం జరిగింది. హియర్ వి వెల్కమ్. అండ్ టీమ్ మోతావరి లవ్ స్టోరీ ఇంకెవరైనా ఉంటే కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి గ్రూప్ పిక్చర్ కోసం. అలానే కాస్ట్యూమ్స్ హరిప్రియ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అప్పటి నుంచి మాన్సి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు. అండ్ అలానే మా గంగవ్వని ఎట్లా మర్చిపోయినాం అబ్బా మేము. గంగవ్వని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికి ఒక ఫోటో కోసం రండి, మాట్లాడనక్కర్లే మీరు. ఫోటోలో కనబడరా? ఎంత మోసం చేస్తారా, నకిలీ బంగారం పెట్టి అసలు బంగారం అని చెప్పి మొత్తం ఆగమాగం చేసి పెట్టిర్రు. అండ్ అలానే రాజు గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. రిక్వెస్ట్ అనిల్ గారిని, సిద్ధు గారిని అండ్ అలానే మధురా శ్రీధర్ గారిని NC5 నుంచి
సాయి తేజ గారిని కొంచెం ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే హీరోయిన్ గారిని కూడా, అండ్ అలానే మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో. ఒక్క ఫోటో. పొలంలో పండుతుంది వరి, అనిలన్న సినిమా పేరు మోతవరి. పొలంలో పండుతుంది వరి, అనిలన్న సినిమా పేరు మోతవరి. అండ్ అలానే ఇంద్రసేన గారిని, బాలేశ్వర్ గారిని కూడా ఫోటో ఆప్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వి రిక్వెస్ట్ ఇంద్రసేన గారు అండ్ బాలేశ్వర్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మిగతా టీం అందరు కూడా జాయిన్ అవ్వరా? సేమ్ చాలా పెద్ద బలగమే ఉంది మోతావరి లవ్ స్టోరీ. సేమ్ అలానే ఛానల్స్ కోసం. ఓకే మేడం. ఓకే, సో ముందుగా మా చీఫ్ గెస్ట్ సిద్ధు గారికి ఇచ్చే ముందు, ఆయన జీరో నుంచి హీరోగా ఎదిగి ఇవాళ ఎందరో మంది పేద విద్యార్థులకు విద్యను అందించి స్కూల్స్ అండ్ కాలేజెస్ని రెనోవేట్ చేసి ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇవాళ ఈ మై విలేజ్ షో బాయ్స్ కోసం రావడం థ్యాంక్ఫుల్ సార్. వీఆర్ సో గ్రేట్ఫుల్. అండ్ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా మోతవరి లవ్ స్టోరీ ఇందులో ఎవరైతే యాక్టింగ్ చేశారో అందరికీ నా ఒక హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులు కూడా అడగాలనుకుంటున్నాను, ఇది వెబ్ సిరీస్ లాగా ఉందా, మూవీ లాగా ఉందా? నాకైతే వెబ్ సిరీస్ లాగా ఎక్కడ కనిపించలేదు. నేను డైరెక్ట్ మూవీ చూస్తున్న ఫీలింగే వచ్చింది. ఇప్పుడు ఏదో ఇంటర్వ్యూలో మనం బ్రేక్ తీసుకున్నట్టుంది, అంతే కదా? సో మోతవరి లవ్ స్టోరీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, అండ్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, తర్వాత డిఓపి గారికి. డిఓపి గారి పేరులోనే అరుపులా ఉంది, బట్ విజువల్ చూసిన తర్వాత అరుపులే, ఇంకా అరుపులన్నీ మీకే సొంతం అవన్నీ. సో మీ విజువల్స్ అలా చూపించారు. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గారు చరణ్ అర్జున్ గారికి. చరణ్ అర్జున్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను చాలా, అంటే తను నాకు పరిచయం లేకముందు కూడా చాలా సాంగ్స్ విన్నాను. శిల్పి సాంగ్, అది చాలా సాంగ్స్ విన్నాను. విన్నప్పుడే నేను అతనికి ఫ్యాన్ అయ్యాను. కానీ తెలియకుండా నాకు ఒక సాంగ్ రాశాడు. అది ఎలాంటి సాంగ్ అంటే, నేను ఏదైతే సోషల్ సర్వీస్ చేస్తానో ఆ సర్వీస్ను దృష్టిలో పెట్టుకొని రమేష్, మా మాదాసు తమ్ముడు చరణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే నా గురించి ఏం తెలియకపోవచ్చు, అప్పుడు ఆయన కూడా నా గురించి తెలుసుకొని ఒక సాంగ్ రాశాడు. సిద్ధన్నా సిద్ధన్నా యుద్ధం నువ్వన్నా, చిన్ననాడే శిఖరం వైపు అడిగేసావన్నా. థ్యాంక్ యూ చరణ్ గారు. అసలు ఆ సాంగ్ చూస్తే నా చరిత్ర నేనే చూసుకున్నట్టుంది. చాలా బాగా రాశారు మీరు అది. సో నేను సొసైటీలో మెయిన్ ప్రియారిటీ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్కు ఒక ప్రియారిటీ ఎందుకు అంటే, ఒక చదువుకున్న వ్యక్తి ఒక ఎడ్యుకేషన్ ఇస్తే ఆ ఎడ్యుకేషన్ ద్వారా ఎంతో మందికి దారి చూపిస్తాడు. సో అట్లాంటి వీళ్ళంతా ఇవాళ తొలకరి జల్లు, మనం ఎప్పుడైతే ఈ ఫస్ట్ వర్షాకాలంలో ఫస్ట్ తొలకరి జల్లు కురిచినప్పుడు ఆ మట్టి పైన పడ్డప్పుడు మట్టిలోంచి వచ్చే మంచి వాసన, కమ్మని వాసన ఉంటుంది. సో అట్లాంటి మట్టి నుంచి పుట్టిన వాళ్ళే వీళ్ళంతా. మై విలేజ్, నా విలేజ్, నా సొంత విలేజ్. సో అట్లాంటి వీళ్ళు ఒక స్టేజ్ దగ్గరికి రావడం అంటే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చారు. ఎలాంటి ఇన్స్పిరేషన్ అంటే, ఇప్పుడు ఇవాళ యువత ఎలా ఉందంటే, చదువుకోవాలి, చదువుకున్న తర్వాత జాబ్ చేయాలి. సో జాబ్ అనేది ప్రియారిటీ కింద పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ జాబ్ అనేది కాదు, జాబ్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి.
అవి ఏంటంటే తన లోపల సొంత టాలెంట్. ప్రతి ఒక్కరిలో, ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరిలో, ఎన్నుకున్న ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ని ఎప్పుడైతే గుర్తిస్తామో, ఆ టాలెంట్ గురించి కష్టపడతామో, ఇట్లాంటి సక్సెస్, ఈరోజు సక్సెస్ చూస్తున్నామో మనము. అనిల్ గీలా తను ఆల్రెడీ ఒక టీచర్ గా చేశాడు. తనతో పాటు ఎంతో మంది చిన్న చిన్న అంటే ఫోన్లలో వీళ్ళు ఫస్ట్ వీళ్ళ కెమెరాలు కూడా లేవు, నాకు తెలుసు ఆ విషయము. ఎన్నోసార్లు షేర్ చేసుకున్నాడు తను. అట్లాంటి ఆ ఫోన్ నుంచి తీసి వాళ్ళ కెమెరా నుంచి తీసి వాళ్ళ థియేటర్కి వచ్చాడంటే మామూలు విషయం కాదు. కంగ్రాచులేషన్ అనిల్, థ్యాంక్ యూ. ఎందుకంటే నువ్వు ఒక్కడో బయటకు వచ్చి నీతో పాటు ఎంతో మందిని ఇక్కడ తీసుకొచ్చావు. సో అట్లాంటి నీకు నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఇంకొకటి ఏంటంటే సక్సెస్ గురించి మనం అంటే నీళ్ళు ఖచ్చితంగా ఎక్కడి నుంచి వచ్చామని కాదు, ఎక్కడి వరకు వెళ్ళామనేదే ముఖ్యం. సో ఇవాళ మనకు ఇంకో నిదర్శనం మన అవ్వ గంగవ్వ. ఇలా ఆమె 60 ఏళ్ల తర్వాత ఇవాళ మనకు ఆమె సక్సెస్ చూపిస్తుంది. సో ఒక KFC అంటే మీకు అందరికి గుర్తుండే ఉంటుంది. KFC తెలుసు కదా అందరికి. తను కూడా ఆ చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఆ స్టేజ్కి రావడం, అంటే చాలాసార్లు సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు, కానీ అతనికి 60 ఏళ్ల తర్వాత సక్సెస్ వచ్చింది. సో మన లోపల ఉన్న టాలెంట్ మనం దాన్ని నిరంతరం పోరాడుతూనే ఉంటే ఎప్పుడో ఒకప్పుడు మనకు సక్సెస్ వస్తుంది, మనం నిరుత్సాహపడకుండా పోవాలని చెప్పేసి. సో ఇంత మంచి మూవీ నాకైతే అసలు ఎమోషన్ అయ్యాను. ఎందుకంటే నేను ఇందాక షేర్ చేసుకున్నాను, ఒకసారి నేను దుబాయ్ వెళ్ళి వస్తుంటే సౌదీ ఫ్లైట్లో ఎక్కాను. సౌదీ ఫ్లైట్ ఎక్కినప్పుడు కొంతమంది సౌదీలో వర్క్ చేసి రిటర్న్ వస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ అంటే సౌదీలో చిన్న కొన్ని బడ్జెట్ ఫ్లైట్స్, ఆ బడ్జెట్ ఫ్లైట్ లో ఫుడ్ అమ్ముతారు, అందరికి మామూలు ఇవ్వరు, అమ్ముతారు. బట్ ఒక అతను ఉన్నాడు, కొనుక్కోవడానికి వెనక ముందు అవుతున్నాడు. ఆకలి అవుతున్నట్టు అర్థమవుతుంది, ఆ ఫుడ్ వచ్చినప్పుడు చూసినా. బట్ కొనుక్కోవడానికి వెనక ముందు అవుతున్నాడు. ఏంటి బాబు అంటే, లేదన్నా మాకు కష్టం అది అంటే నేను కొనిచ్చిన తర్వాత అతను స్టోరీ చెప్పాడు నాకు. అంటే ఒక ఫుడ్ ఇవ్వగానే అతను స్టోరీ స్టార్ట్ చేశాడు. అన్న మాది ఇట్లా కరీంనగర్ సైడ్, మేము అక్కడ ఉంటాము, మాకు ఆ డబ్బులు సంపాదించడం చాలా కష్టం, వ్యవసాయమే చేసుకుంటాం, బట్ వ్యవసాయం వర్షాలు లేక మేము ఇక్కడికి వచ్చాము, చాలా కష్టపడి ఇవాళ ఇక్కడ కొంచెం డబ్బులు సంపాదించుకొని వెళ్ళాము, మళ్ళీ రావాలి అంటే అతను చెప్తున్నప్పుడు నాకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఎందుకంటే ఒక మనిషి డబ్బు సంపాదించడం అంటే ఫ్యామిలీకి దూరమై అంత దూరం వెళ్ళి సంపాదించడం ఎంత కష్టమో నాకు అంటే అతని ద్వారా తెలిసింది, చూశాను కూడా. సో ఇవాళ అట్లాంటిది మళ్ళీ నాకు కనెక్ట్ చేశారు, హార్ట్ టచ్ అయింది. సో అది చూపించడం అంటే సెకండ్ పార్ట్, మీరు చరణ్ అర్జున్ గారు మీ సెకండ్ సాంగ్ అసలు నిజంగా కూడా ఫస్ట్ 2 ఎపిసోడ్లు మామూలుగా అంటే నార్మల్ గా స్టోరీ నడుస్తుంది. సో సెకండ్ పార్ట్ రాగానే మూతవరి లవ్ స్టోరీ, మూతవరి వచ్చిన తర్వాత ఎక్కడికో తీసుకెళ్ళింది అది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు నిజంగా చెప్తున్నా చాలా మంది ఏడ్చుంటారు, అది ఆల్రెడీ ఇందాక షేర్ చేసుకున్నారు. బట్ నాకు కూడా ఇప్పటికి కూడా ఆటలో ఆ ఎమోషన్, ఆ బాధ ఇంకా అంటే ఒక మూతగా ఉంది. సో అట్లాంటి చూపించడం కూడా మీకు చాలా బాగుంది. సో ఇంకా ఇక్కడ ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి నన్ను అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. అసలు ఆ శారీ కట్టుకొని మిమ్మల్ని చూపించిన విధానం నెక్స్ట్ లెవెల్ అమ్మా. ఈ కలర్కు ఆ శారీకి ఒక రేంజ్ లో చేసావు. ఇంకా మీరైతే ఇంత జరిగాక ఇంకా నన్ను ఓవర్ చేసుకుంటారు, చేసుకునేవాడు ముందట పెట్టుకొని ఇంత జరిగి ఇంకా నన్ను ఓవర్ చేసుకుంటారు. చాలా బాగా చేశారమ్మా. మూతవరి గారు మీరు అంటే నిన్ను ఎవరు గుర్తుపట్టారు అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఎవరు గుర్తుపట్టకపోవచ్చు. ఫ్లాష్ బ్యాక్ మూతవరి రాజు ఎక్కడ ఈయన అంటే ఇలా చూస్తే నార్మల్ గా ఉన్నాడు, బట్ మూతపరిలో ఆ డ్రెస్ చాలా బాగా సక్సెస్ అయింది, సెట్ అయిపోయింది. కంగ్రాచులేషన్ మీకు కూడా. సో ఇలాంటి సిరీస్ లో ఇంకా చేయాలని అనిల్ టీమ్ సక్సెస్ అవ్వాలని, అంటే వెబ్ సిరీస్ అంటే ఆల్రెడీ యూట్యూబ్ నుంచి వెబ్ సిరీస్ వచ్చారు, వెబ్ సిరీస్ నుంచి థియేటర్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను వీళ్ళని బ్లెస్ చేస్తున్నా. అండ్ ఇంకా ఎలాంటి నా అవసరం ఉన్నా, ఎలాంటి నా సపోర్ట్ ఉన్నా ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి. ఎందుకంటే మన తెలంగాణ గడ్డ, మన ఎలా అంటే తెలంగాణ గడ్డలో కవులు, పండితులు ఎంతో మంది ఉన్నారు. మనది ఎట్లా అంటే పోరాడే గుణం ఉంది. సో అట్లాంటి గుణం నుంచి, అట్లాంటి తెలంగాణ గడ్డ నుంచి ఇలాంటి స్వచ్ఛమైన తెలుగు అంటే మాకు వింటుంటే ఎట్లా అంటే డైరెక్ట్ మనం కూర్చొని ఇక్కడ ఏదో థియేటర్ లో కూర్చొని చూస్తున్నట్లేదు, డైరెక్ట్ వాళ్ళ పక్కన నుండి చూస్తున్నట్టుంది. సో ఇట్లాంటివి ఇంకా రావాలి. ఒక బలగం అయితే ఒక ఊపింది. సో నెక్స్ట్ ఈ మూతవరి లవ్ స్టోరీ కూడా ఆ స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. Thank you so much Sidhu garu for gracing our event once again. Yes, and ఇప్పుడు తెలుగు Z5 నుంచి వైస్ ప్రెసిడెంట్ దేశ్రాజ్ సాయి తేజ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.
వేదిక ముందు నన్ను పాత్రికేయులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంత మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న Z5 మార్కెటింగ్ టీమ్ అండ్ సిద్ధు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ప్రతి ఊళ్ళో మోతవారు ఉంటారు, ప్రతి ప్రాంతంలో చాలామంది మోతవారు ఉంటారు. ప్రతి ప్రాంతంలోకి వెళ్ళి ప్రతి ఊరిలోకి వెళ్ళి రూటెడ్ స్టోరీస్ మోతవార్ల ద్వారా చెప్పించాలి అని మాకు లాస్ట్ ఇయర్ నుంచి Z5లో మేము ఒక డిస్కషన్ స్టార్ట్ చేసాం. వీ వాంట్ టు టెల్ ద రూటెడ్ స్టోరీస్. తెలుగు అనేది అనేక ప్రాంతాల అనేక యాసల సమూహం, అనేక సంస్కృతుల సమూహం తెలుగు అనేది. సో బట్ లిమిటెడ్ బడ్జెట్లో చెప్పాలి. సో తెలంగాణలో ఒక రూటెడ్ కథ ఎవరైనా చెప్పగలుగుతారా మనకి అని మేము ఆలోచన మొదలు పెట్టినప్పుడు మాకు తట్టిన మొదటి పేరు మై విలేజ్ షో అనిల్ కి. ఆల్రెడీ మాకు హలో వరల్డ్ అనే ఒక సిరీస్లో పరిచయం. ఇంకా వారి ప్రమోషన్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ల ముందు ప్రభుత్వాలు నిలబెట్టాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రమోషన్ చేశారు. సో అప్పుడు అనిల్ అండ్ శివ వాళ్ళ దగ్గర నుంచి నేరేషన్ విన్న రోజు మేము అనుకున్నాం ఇలాంటి కథలే మనం చెప్పాలి, మన రూటెడ్ కథలు మనం చెప్పాలి. వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు మన పక్కింటోళ్ళు మాట్లాడుకుంటున్నట్టు, మన ఎదురింటోళ్ళు ఉన్నట్టు, మన చుట్టాలు ఉన్నట్టు అటువంటి కథలు చెప్పాలి అని నిర్ణయించుకుని మోతువారి లవ్ స్టోరీ తీద్దామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలాంటి కథలే Z5 విషయానికి వస్తే ఇలాంటి కథలే ప్రతి నెల మేము చెప్పబోతున్నాము. ప్రతి నెల కొత్త మోతవార్లను తీసుకొచ్చి కొత్త కథలు మీకు చెప్పిస్తాము, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాము. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని Z5లో చూడండి, అర్థమైన పైరసీ బొమ్మలలో చూడకండి. ఎందుకంటే ఇది వాళ్ళ కష్టం, ఆ కష్టానికి మనం ఇచ్చే విలువ. ఆయన యూట్యూబ్లో ఉన్నప్పుడు ఫ్రీగా చూసాం, ఇప్పుడు OTTలోకి వచ్చాడు, సబ్స్క్రైబ్ అయి చూద్దాం, ఎందుకంటే అది కష్టానికి ఇచ్చే విలువ. రేపు 70mm స్క్రీన్ మీదకి వెళ్తాడు, టికెట్ కొని చూద్దాం. ఏదో ఈవెంట్లో హీరోని పొగడాలనుకోవట్లేదు, నిజంగా చాలా ఆ బడ్జెట్ ఎంత అద్భుతంగా నిర్మించారంట. ఆ టీం పగలు రాత్రి కష్టపడ్డారు. ఎస్పెషల్లీ శివ డన్ ఏ గ్రేట్ జాబ్. అండ్ నేను జీ ఆఫీస్ నుంచి ఈవెంట్కి వస్తూ ఉన్నప్పుడు ఆలోచిస్తున్న హీరో అనిల్ అని, బట్ ఇక్కడ ఇంకో హీరో ఉన్నాడు, అదే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఎక్సలెంట్ అసలు రోజు లైక్ అంటే రఫ్ కట్స్ చూస్తున్నప్పుడే చాలా బాగా వచ్చింది మ్యూజిక్ అనుకున్నాం, బట్ ఈరోజు బిగ్ స్క్రీన్ మీద చూస్తుంటే చాలా అద్భుతంగా ఇచ్చారు. స్పెషల్లీ 4th ఎపిసోడ్ పీరియాడికల్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హోల్ టీమ్. ఇలాంటి సిరీస్లో మరెన్నో చేయాలి. అనిల్ ఇంకా పెద్ద హీరో అవ్వాలి, 70mm స్క్రీన్ మీదకి వెళ్ళాలి, అప్పుడు కూడా Z5 వెబ్ సిరీస్ చేయాలి. బాగా వచ్చింది. అండ్ జీ నుంచి మేము రైటర్స్ రూమ్ అనే కాన్సెప్ట్ కూడా తీసుకురాబోతున్నాం. ఎందుకంటే కథలు చెప్పగలిగే సత్తా ఉన్నవాళ్ళు, ఒక ప్రపంచాన్ని సృష్టించే టాలెంట్ ఉన్నవాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళకి మేము రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అనేక ఊర్లలో రైటర్స్ రూమ్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకురాబోతున్నాం. భవిష్యత్తులో హైదరాబాద్లో అన్ని ప్లేసెస్లో ఇది జరగబోతుంది. మీరు మంచి రైటర్లు అయితే, ప్రపంచానికి మీ కథల్ని చెప్పాలనుకుంటే ప్లీజ్ కమ్ టు Z5 అండ్ కన్సల్ట్ అస్. కథ బాగుంటే చాలా బాగుంది, స్క్రీన్ ప్లే కట్ వస్తే చాలా బాగుంది, వేరే కట్లు అవసరం లేదు. ధైర్యంగా మీ కథని మేము సమాజం ముందు తీసుకొని వెళ్తాం. అంటే ఇంత డిజిటలైజ్డ్ వరల్డ్ అనిల్ లాంటి వాళ్ళు అంటే ఎక్కడ మొదలు పెట్టారు. నేను ఇంతకుముందు ఒక ఈవెంట్లో చెప్పాను, కష్టే ఫలి, మట్టిలో మాణిక్యం అనే పదాలకి యాప్ట్ అర్థం ఎవరంటే మై విలేజ్ షో అండ్ అనిల్ వాళ్ళు. ఎక్కడి నుంచి ఎంత దూరం వచ్చారు, ఒక యూట్యూబ్ నుంచి మొదలుపెట్టి ఈరోజు OTTలోకి వచ్చాడు, రేపు 70mmలోకి వెళ్తాడు. ఇలాంటి ఎందరో అనిల్ ఇంకా రావాలి, వందల మంది గంగావాళ్ళు ఇంకా బయటికి రావాలి. మంచి కళాకారులతో ఈ సమాజం బాగుండాలి. అండ్ అన్నిటికంటే ఆనందం కలిగించే విషయం ఏంటంటే, నేను పాలమూరు జిల్లా అండి, గర్వంగా చెప్పుకుంటా. ఈ కథ మీరు చూస్తే కరీంనగర్లోనో పోయి నిజామాబాద్లోనో కూర్చున్నట్టు ఉంటుంది అన్నమాట. సో అలా ఆదిలాబాద్ రావాలి, అందరూ రూటెడ్నెస్ నుంచి వచ్చి కథలు చెప్పాలి. వాళ్ళందరికీ కూడా Z5 ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఇన్ Z5. అడ్డమైన పైరసీ బొమ్మలను చూడకండి, ఎందుకంటే ఆ సబ్స్క్రిప్షన్ అనేది మీరు ఏదో OTT తీసుకుంటున్నట్టు కాదు, వాళ్ళ కష్టానికి మీరు ఇచ్చే విలువ. రండి, చూడండి, డెఫినెట్గా సకుటుంబ సపరివార సమేతంగా అన్ని ఎపిసోడ్లు చూస్తారు. ప్లీజ్ వాచ్ ఇన్ Z5. జై తెలంగాణ, జై హింద్, జై Z5. థ్యాంక్ యూ.